రానున్న 2024 ఎన్నికల్లో దేశానికి ప్రధానిగా మరొకసారి నరేంద్ర మోదీ కావటం ఖాయమని, ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ తరపున మంచి ప్రాతినిధ్యం ఉంటుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పేర్కొన్నారు. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు ఆధ్వర్యంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు ముఖ్య అతిథిగా హాజరై భోగి మంటలను వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి చేరుతోందన్నారు. రాష్ట్రాభివృద్ధికి మోదీ చేస్తున్న కృషి, అందిస్తున్న సహకారం తప్పితే స్థానిక ప్రభుత్వాల ప్రగతి ఏమీ లేదన్నారు. ఎగుమతులపై ప్రతి నెలా సమీక్ష నిర్వహించి దేశానికి ఆదాయం వచ్చేలా మోదీ కృషి చేస్తున్నారన్నారు. మోదీ పారిశ్రామిక విధానాలతో దేశం అభివృద్ధి సాధించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఏపీలో జరిగే ఎన్నికల్లో బీజేపీ ప్రాతినిధ్యం సాధించడంతో పాటు కేంద్ర మంత్రివర్గంలో స్థానం సాధించేలా కార్యాచరణ చేస్తున్నామన్నారు. ఈ నెల 22వ తేదీన రామజన్మభూమి అయోధ్యతో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరగనుందని, దానిలో భాగంగా అన్ని ఆలయాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని మోదీ పిలుపునిచ్చారన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, నామగిరి బాబ్జీ, లలిత్జే, జ్ఞానాపు యేసు, కాలెపు సాయిరాం, పడాల నాగరాజు, ఎర్ర నాగదేవి, పిల్లి మనెమ్మ, వంక వెంకట్రావు, నిల్లా ప్రసాద్, బాబ్జీ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. భోగి సంక్రాంతి సందర్భంగా పార్టీ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా పార్టీ అందరినీ కూడా దేవాలయాల్లో స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని చేయమన్నారు. ఆల్రెడీ అందరూ చాలామంది కార్యక్రమాన్ని ఉదయమే ముగించారు. రామజన్మభూమి సందర్భంగా 22వ తేదీ ప్రతిష్ఠున్న సందర్భాన్ని పురస్కరించుకొని దేవాలయ శుభ్రతని ఈరోజు చేయాలనేది ఒక కార్యక్రమంగా భారతీయ జనతా పార్టీ యావత్ భారతదేశంలో తీసుకోవడం జరిగింది. అలానే ఈ కార్యక్రమం అనంతరం ఆ కార్యక్రమాన్ని కూడా తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో భారతీయ జనతా పార్టీ 24న మరలా అధికారంలోకి రాబోతుంది. ఈ దేశం మరింత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేటువంటి ఒక కల్పన యోచన, సమగ్రమైనటువంటి ప్రణాళిక భారతీయ జనతా పార్టీ యొక్క సొంతం.